అమరావతి రాజధాని బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని ఐ లవ్ సెల్ఫీ పాయింట్ వద్ద భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చుతూ స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి నాయకులు అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్థిరమైన రాజధాని అవసరం ఎంతైనా ఉందని, ఈ నిర్ణయం ఆ దిశగా ఒక పెద్ద ముందడుగు అని అన్నారు. ఆంధ్రుల యొక్క పండుగ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారి నాయకత్వ పటిమ, దేశ చరిత్రలో అపర చాణక్యుడైనటువంటి మోడీ గారి దాతృత్వం, అమిత్ షా గారి దార్శనికత, పవన్ కళ్యాణ్ గారి డైనమికిజం, ప్రోగ్రెస్ లీడరు, భవిష్యత్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి చొరవ, ఐదుగురు కలిసి ఈ రోజు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కు 5 కోట్ల మందికి ఇచ్చినటువంటి కానుక అమరావతి. అర్ధంతరంగా అర్ధరాత్రి పూట మనల్ని తరిమి వేస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముందు చూపగల చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కి పర్మనెంట్ రాజధానిగా చేస్తూ చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుతూ లోక్సభ రాజ్యసభలో ఉన్న బిల్లుని ప్రవేశపెట్టి అన్ని పార్టీల సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించినటువంటి కానుక అమరావతి. మనం పూజించే దేవుళ్ళందరూ కూడా నివసించే ప్రాంతం అమరావతి అయితే, ఆ అమరావతిని నామకరణం చేస్తూ ఈ రోజు అమరావతి రాజధానిగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 146 కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు, తెలుగు ప్రజల 5 కోట్ల జనాభా ఆకాంక్షల మేరకు ఈ రోజు అమరావతిని శాశ్వత రాజధానిగా ఇస్తూ మన ఆంధ్రుల్ని, మన తెలుగు భాషని గౌరవించినందుకు ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారికి, హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారికి, ముఖ్యంగా మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,50,000 మంది జనాభాల తరపున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడుకి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో మన బిడ్డలకి, మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక వరం. అన్నిటికీ కూడా రాష్ట్రాల్లో సెంటర్ పాయింట్, మంచి నీళ్ల సదుపాయం ఉన్నటువంటిది, వాస్తు ఉన్నటువంటిది, అన్ని విద్యాలయాలు ఉండే విధంగా, టెక్నాలజీ ఉండే విధంగా ఈరోజు హైదరాబాద్ సిటీ తెలంగాణని ఎలా పెంచి పోషిస్తుందో, ఆర్థిక వనరులుగా ఈరోజు హైదరాబాద్ ఎలా అయితే తెలంగాణకు ఉపయోగపడుతుందో, భవిష్యత్తులో అమరావతి కూడా అదే విధంగా ఉపయోగపడే విధంగా ఈ రోజున క్వాంటమ్ వ్యాలీలు కావచ్చు, అన్ని రకాల ఇండస్ట్రీలు కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీలు కావచ్చు, పేద బడుగులు బలహీన వర్గాలు నివసించే ప్రాంతంగా ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గం అయినటువంటి తాడికొండ నియోజకవర్గంలో ఈ రోజు అమరావతిని నిర్మిస్తున్నారు. రాబోయేటువంటి భావితరాలకి ఈ రోజు అమరావతి ఏర్పడబోతుందంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా పలికించే రోజు. ఈ అమరావతి దేవతల రాజధానిగా ఉన్నట్టు ఆ అమరావతిలో ఇంద్రుడు ఎలా పరిపాలించాడో ఈ చంద్రుడు ఈ రోజు ఈ అమరావతిలో పరిపాలించబోతున్నాడు. శాశ్వతమైనటువంటి అమరావతిగా ఇంద్రుడు ఎలా ఉన్నాడో శాశ్వతమైనటువంటి అమరావతికి చంద్రుడు కూడా ఉండబోతున్నాడు అనే దానికి ఈ రోజున ఇది పవిత్రమైన రోజున అందించినందుకు ఈ రోజున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.